శర్వాణి అండి. నేను సాహితీశ్రీ వాళ్ళ మదర్ని. ఎప్పుడు వచ్చారా మీ స్కూల్కి? 2015లో వచ్చాను. అంటే వచ్చేటప్పుడు పాప కండిషన్ ఎలా ఉంది? పాపని 3.5 సంవత్సరాలు అప్పుడు తీసుకొచ్చానండి నేను ఇక్కడికి. పాప పొట్ట మీద దేకేది అసలు, అంటే 3 months బేబీలా ఉండేది ఆ టైం. అంటే ఎత్తుకొని వచ్చేవారా? ఎత్తుకొనే వచ్చేదానండి. 3.5 సంవత్సరాలు అప్పుడు తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాప ఇలానే ఉంటుందా ఏంటి అని భయం వేసింది ఫస్ట్లోని. ఆ తర్వాత ఇక్కడ స్కూల్లో ప్రతి టీచరు నాకు చాలా ప్రోత్సహించేవారు. మీ అమ్మాయి బాగుంటుంది, పర్వాలేదు, భయపడద్దు అని చెప్పారు. ఫిజియోథెరపీ చేయించేవారు రెగ్యులర్గా. పాపను మార్నింగ్ రావడమే ఫిజియోథెరపీకి తీసుకొని వెళ్ళి ఫిజియోథెరపీ చేయించేవారు. క్లాస్లోని ప్రైమరీ 1లో తీసుకొచ్చారు. టీచర్ పేరమ్మా? నీలా టీచర్ అండి. వాళ్ళు ప్రతిరోజు కూడా పాపకి ఫిజియోథెరపీ అండ్ గేమ్స్లోని పంపిస్తూనే ఉండేవారు. ఆ టైంలో పాప నడవలేని టైంలో కూడా పాపకి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ రావాలని చెప్పి స్పోర్ట్స్లో పెట్టేవారండి. ప్రతిదీ కూడా చూస్తూనే ఉండేది పాప. ఈ 4 సంవత్సరాల్లో పాప ఇక్కడికి వచ్చిన 4 సంవత్సరాల్లోనే నడవడం ప్రారంభించింది. నడుస్తుంది ఇప్పుడు. తన పనులు తను చేసుకుంటుంది. ఇండివిజువల్గానే అన్ని పనులు చేసుకుంటుంది. నా పని ఏం అక్కర్లేదు. డ్రెస్ ఇస్తే తిరిగేసి వేసుకోవటము, స్నానం తనే చేస్తుంది. నేను స్కూల్కి వచ్చేటప్పుడు ఓన్లీ జడ మాత్రమే నేను వేస్తానండి. పాప పనులు పాప చేసుకుంటుంది. అంతగా పాపలో డెవలప్మెంట్ వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్రతి టీచర్ కూడా పాపకి చాలా ఇంట్రెస్ట్గా ప్రతిదీ నేర్పాలని, ఏంటంటే మా పాపకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్తే ఆ పని అయ్యే వరకు పాప అక్కడే కూర్చొని ఆ పని చేస్తుంది. అదే తనకు ఆ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల టీచర్లు కూడా తను చాలా ఇదిగా చూసుకుంటారు. చాలా మంది టీచర్లు దగ్గర పెట్టారు. పాపని ఫస్ట్ ప్రైమరీ PP1లో లీలా గారి దగ్గర ఉండేదండి పాప. ఆ తర్వాత PP3కి పెట్టారండి. అంటే ఎప్పుడు తీసుకొచ్చారు? పాపగా డెవలప్ అవ్వకముందే డెవలప్ అయిన తీసుకొచ్చారు. పాపకి నడక వచ్చిన వెంటనే ఇక్కడ అక్షరాలు నేర్చుకుంటుంది, హ్యాండ్ గ్రిప్పింగ్ అవన్నీ వస్తాయని చెప్పేసి సెక్షన్ మార్చారండి. ఆ సెక్షన్ మార్చిన తర్వాత పాప దానికి అక్కడే డ్రెస్సింగ్, టాయిలెట్ అవన్నీ నేర్చుకుందా ప్రైమరీ? అక్కడ టాయిలెటింగ్ వచ్చేదండి. అంటే డ్రెస్సింగ్ అనేది నాకు ఇంట్లోనే టీచర్ చెప్పడంతో నేను టీచర్ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా, అంటే కరోనా టైంలో అది పాప ఇంట్లోనే ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో అది నేను చేసేదాన్ని. ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్న ప్రతి టీచర్కి కూడా ఫోన్ చేసి అడుగుతూనే ఉండేదాన్ని. ఏ టీచర్లు ఫోన్ చేసేవారు? నేను ఎక్కువగా అంటే లీలా గారు చేసేవారండి నాకు. తర్వాత ప్రిన్సిపల్ మేడం చేసేవారు. అంటే ప్రిన్సిపల్ మేడం అంటే మా పాపకు కొంచెం భయం ఎక్కువ, లీలా గారు అంటే ప్రేమ ఎక్కువ. ప్రిన్సిపల్ మేడం ఏమైనా చెప్తే చేయాలనుకుంటుంది. లీలా గారిని అయితే నన్ను ఎలా బిహేవ్ చేస్తుందో లీలా గారితో కూడా అలానే ఉంటుంది. అందువల్ల లీలా గారు అంటే తనకి ప్రేమ. అది టీచర్ అన్నట్టుగా కాకుండా అమ్మలాగానే బిహేవ్ చేస్తుంది. అందుకు ప్రిన్సిపల్ మేడం చెప్పారు అంటే తను ఖచ్చితంగా ఆ పని చేసి పెడతారు. అమ్మ మేడం గారు ఫోన్ చేశారు నువ్వు ఈ పని చేయాలి అని అంటే తను ఆ టైంలో కూర్చొని ఏ పనైనా చేస్తూ ఉండేది. అంటే టీచర్ గారు ఫోన్ చేసి ఇలా నేర్పించాలి, అలా నేర్పించాలి అని మీకు ఉద్దేశాలు ఏం చెప్పలా? చెప్పేవారండి.